నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను సోనియారావు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుస్తకాల విలువను వెలకట్టలేమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ పోచంపల్లిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మీర్పేట్ పెద్ద చెరువు వద్ద క్రీడా ప్రాంగణ ఫెన్సింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రైట్ డీటెయిల్ చూస్తే ₹1 కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినట్లేనని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో క్లాస్ రూమ్లో లేదని, అందుకే చదువు ఆపేశానని అన్నారు. డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి అవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది మార్క్స్ తెచ్చుకోలేక బాగా చదివేవాళ్ళు, కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను మొక్కలు చూస్తాను. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకుండా 2 రోజా మొక్కలతో కుండీలను చూస్తాను. పుస్తకాలు పెట్టుకుని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తా ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా, ఖచ్చితంగా చూస్తాం. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల పోస్టర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 10, 18 వరకు జరగనున్న కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది. ఈరోజు దేవాలయ అర్చక సిబ్బంది అందరూ కలిసి ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్తకొండ వీరభద్రస్వామి భద్రకాళి సమేత ఈ దేవాలయానికి సంక్రాంతి పూట ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సమీక్ష నిర్వహించినారు. వాటి భక్తులందరూ కూడా ఈ వీరభద్రుని ఆశీర్వచనం తీసుకొని ఈ సంక్రాంతి జాతరకు రావాల్సిందిగా ప్రభుత్వం పక్షాన స్థానిక శాసనసభ్యులు అందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు. విజయవాడలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ పర్యటించారు. ముందుగా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మర్యాదల ప్రకారం ఎంపీని ఆలయ అధికారులు, అర్చకులు సాధారణంగా స్వాగతించి దర్శన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నాటి మొక్కు తీర్చుకోవడం సంతోషంగా ఉందని అరుణ తెలిపారు. దర్శనం కూడా చాలా మంచి దర్శనం అయింది. అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. అమ్మవారి దర్శన ఏర్పాట్లు చాలా బాగా జరిపారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనబడుతుంది. అమ్మవారి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు ఇక్కడ. సో అమ్మవారు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని, ఈ రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు, శాసనసభ్యులు ప్రధాన్ చౌదరి గారు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని, ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ భారత్ మాతాకి జై. పోచంపల్లి పట్టణంలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి 12వ వార్డు భావన ఋషిపేటలో అంగన్వాడీ బిల్డింగ్ను ప్రారంభించారు. అనంతరం పలు వార్డులలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి తీర్చిదిద్దామన్నారు.
ఏం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇల్లు ఎవరు పెట్టాం ఆ పని మనం ఇప్పుడు పెద్ద డ్రైనేజీ ఉండే కదా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ 11వ డివిజన్ పెద్ద చెరువు దగ్గర 1,80,00,000తో నిర్మించబోయే క్రీడా ప్రాంగణం ఫెన్సింగ్ పనులకు ఎమ్మెల్యే సబితాయింద్ర రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పెద్ద చెరువు కట్టపై వాక్ ట్రాక్ ఏర్పాటు చేశామని, అలాగే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశామన్నారు. ఈ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారకుండా కాలనీల వాసులు జాగ్రత్తగా క్రీడా ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలని ఆమె కోరారు. ఈరోజు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద చెరువు దగ్గర చాలా రోజుల నుండి చెరువు కట్టబోసిన తర్వాత దానికి మెష్ వేయాలని ప్లాన్ చేసిన దాంట్లో ఈరోజు దానికి మెష్ వేయడం కానీ, అదేవిధంగా క్రీడా ప్రాంగణం చాలా రోజుల నుండి కూడా అనుకుంటా ఉన్న ప్రాంగణాన్ని కాంపౌండ్ వాల్ కట్టుకొని లెవెల్ చేసుకొని ఏదైతే తీసుకున్నామో దానికి పర్ఫెక్ట్గా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు 1,80,00,000తో ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఒక 1 monthలో వీటిని పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలకు అందించాలని ఆలోచన. కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఉదాహరణకి మంత్రాల చెరువు చూస్తూ ఉన్నాను, ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడున్న మా అందరి తరఫున కార్పొరేషన్ తరఫున ఇవన్నీ చేస్తూ అట్లా ఉన్న చిన్నవి కూడా గుర్రబ్డెక్క లాంటి విషయాలు కూడా అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న మంత్రి గారు కానీ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ గుర్రబ్డెక్క ఒక్కసారి వస్తూ ఉంటే దోమలన్నీ వస్తూ ఉంటాయి అనే ఉద్దేశంతో గుర్రబ్డెక్కను తీయాలని గతంలో కూడా చాలా గట్టిగా పనిచేసి ఉన్న వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేసి మీరు ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపేయడం వల్ల అక్కడున్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్కులు 270 కోట్లు క్యాన్సిల్ చేసినారు మీరు నా నియోజకవర్గానికి వచ్చినాయి. కనీసం ఆన్గోయింగ్లో ఉన్న వర్క్స్ అన్నా కూడా వాటన్నింటినీ పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉందని కూడా. యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు ప్రాంతాన్ని ఎమ్మెల్యే బీర్లయ్య పరిశీలించి ప్రమాదం జరగడానికి గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చనిపోయిన కనకయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎందుకు సేఫ్టీ చేస్తలేరు? అది అవేర్నెస్, దాని ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే ఇంత సేఫ్టీ ఉన్న కాడ కూడా ఎందుకు అవుతుంది? ఇలా అదే 16 మంది లోపల ఉంటే ఎంత అదుతుండే? ఒక్కరు చనిపోయారు, ఒక్కరు పోయినా మొత్తం 4 పని చేస్తున్నారు. ముగ్గురు సేఫ్ కదా కూడా మీకు అది లేదు. మీకు ఈసారి గట్టిగా ఎక్స్పర్ట్ పిలిచి అందరినీ బాధ్యులు చేసి లోపల తెగాలి. చాలా హరీ నెగ్లెన్స్ ఉంది. కోసం వీళ్ళకి రెస్పెక్ట్ లేదు, కంపెనీ అంటే అది లేదు. ఏంది మీ లాభాలే ముఖ్యం అనుకుంటారా ఏంది? ఇంట్లో నేను కూడా వర్కర్ పనిచేస్తాను. చండ్రగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మోటగా వారు దత్తత తీసుకున్న మహమ్మద్ నగర్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం తిప్పనపల్లి గ్రామాన్ని సందర్శించి శుభ సాయంత్రం కార్యక్రమం నిర్వహించి గ్రామస్తుల ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు బానిసలు కాకుండా చదువు కోసం మాత్రమే కళాశాలకు రావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షెగ్లి షణ్మోహన్ పేర్కొన్నారు. సామర్లకోట జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రారంభ సభలో కలెక్టర్ మాట్లాడారు. సామర్లకోట జూనియర్ కళాశాలలో గంజాయి విచ్చలవిడిగా ఉన్నట్లు ఆరోపణలు వినిపించడం సిగ్గుచేటు అంటూ కలెక్టర్ అన్నారు. గంజాయి ఇతర వ్యవహారాల్లో ప్రమేయం ఉంటే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆఫ్టర్ 10 years యూ విల్ రిమెంబర్ మీ. ఇలా ఒకటి చెప్పాడు, నేను ఆ రోజు వినలేదు, నవ్వుకుంటూ ఉన్నాను. ఆ రోజు ఈరోజు రోడ్డు మీద ఉందానికి కారణం అదని మీరు రేపు మాట్లాడతారు. బాబు మీకే చెప్తున్నాను, నవ్వుకుంటున్నారు కదా. టెలింగ్ 10 years తర్వాత యూ విల్ రిమెంబర్ దిస్ వర్డ్. నేను ఆ రోజు వాడు ఎవరు చెప్పాడు, నేను వినలేదు, ఇలా పనికి రాకుండా తయారైపోయింది, మా అమ్మ నాకు భారంగా తయారైనా అని మీరు ఆ రోజు చెప్తారు. ఆ రోజు రాసి పెట్టుకోండి. వాళ్ళు చాలా మంది ఇక్కడ అదే మాట. డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా మా దృష్టికి వస్తే ఆ పిల్లోడి ఫ్యూచర్ పాడైపోతుంది, వాళ్ళ పేరెంట్స్కి నథింగ్. ఎట్టి పరిస్థితుల్లో నాన్ బెయిలబుల్ కేసు పెట్టి మరి ఇంకొకసారి నాకు ఈ కాలేజ్లో డ్రగ్స్ అనే మాట వినపడితే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ, మీరు మీ ఫ్యామిలీ
ఇద్దరు లైఫ్ లాంగ్ బాధపడతారు. మిమ్మల్ని చూపించి 10 మంది భయపడేట్లు చేస్తారు. దయచేసి అర్థం చేసుకుంటారని మీ మంచి కోసం చెప్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎస్పీ శబరీష్తో కలిసి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే మెగా జాబ్ మేళను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఒక మెగా జాబ్ మేళా అనేది ములుగులో కండక్ట్ చేస్తున్నాము. ఆన్ 7th of January 2025 ఇన్ చల్వాయి పిఎస్ఆర్ గార్డెన్స్ ఉదయం 9 గంటలకి మనకి దాదాపు 50 కంపెనీస్ వస్తున్నాయి. దాదాపు 10,000 వేకెన్సీలు ఉంది. స్టార్టింగ్ సాలరీ 10-12 వేల నుంచి 30,000 40,000 వరకు ఉంది. మంచి మంచి పోస్టులు ఉన్నాయి. దాంతోపాటు ఒక 30 కంపెనీస్ ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్, వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు, ప్లస్ ప్లేస్మెంట్ కూడా చేస్తారు. ఎవరైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ 10,000 ఉద్యోగాలు అనేది చాలా పెద్దది అండి. సో వి రిక్వెస్ట్ ఈ మన ములుగు ప్రజలందరికీ, ఎవరైతే యువత ఉన్నారో, డిగ్రీ చదివిన వాళ్ళు కానీ, ఎస్ఎస్సి ఇంటర్ చదివిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ పరిధిలోని చైనా మాంజా కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాస్ మాట్లాడుతూ చైనా మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి చైనా మాంజాను విక్రయిస్తున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్, అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ కైట్స్ పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా, ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా, ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్ కానీ, ప్రజల యొక్క ప్రాణాలకు కానీ, పక్షులకు, పశుపక్షాదులకు అది ఏలాడుతున్న దారము మెడకు కలిగి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అరికట్టడానికి పబ్లిక్ చాలా అప్పీల్ చేస్తున్నాము. దీన్ని ఎక్కడ కూడా చైనీస్ మాంజాని, ఈ ప్రొహిబిటెడ్ చైనీస్ మాంజా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని వాడొద్దు అని చెప్పి చెప్తున్నాము. అయినా కూడా దీన్ని అడ్డదారులలో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాల వీళ్ళు ఇంకా తీవ్రంగా చేసినట్లయితే ఇవి రెండు కూడా విధించే అవకాశం ఉంది. ఇది అప్ టు 7 years వరకు కూడా ఈ యొక్క పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని మనం అరికట్టడానికి ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, అట్లా కానీ అన్ని చోట్ల దొరుకుతుంది, బేగం బజార్లో కూడా. ఈ చైనీస్ మాంజా బదులు దాన్ని వాడుకుంటే అందరికి కూడా సేఫ్ ప్రాక్టీసెస్ అవుతాయి. తర్వాత ఇటువంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా ఈ చైనీస్ మాంజాని ఎవరన్నా అమ్ముతున్నట్లయితే మీరు ప్రజల ద్వారా మాకు సమాచారాన్ని ఇస్తే దీనికి సంబంధించినటువంటి చైనీస్ మాంజాన్ని మేము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 6 నెలలైనా ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చే దిశగా చర్యలు లేకపోవడం శోచనీయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. అమలాపురంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. హామీలు ఇచ్చేటప్పుడు సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్ర పరిస్థితి తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్రీయ పాదయాత్ర అంటే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి 1 సంవత్సరం పాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమించబోతోంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ కానీ, అదేవిధంగా ఈ దేశంలో ఎవరైతే రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం బాగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారో, లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రధానంగా న్యూట్రల్స్ అనేక మంది ఉన్నారు, ఇంటలెక్చువల్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా
ఈ దేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో 25లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని పార్టీ తీశాని ప్రభుత్వానికి కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ కొంత సమయం ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా గడిచినటువంటి ఈ 5-6 నెలల కార్యక్రమంలో ప్రభుత్వం మీద పెద్దగా మేము విమర్శన అనేటువంటి చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం సెటిల్ డౌన్ అయ్యి కొన్ని కార్యక్రమాలు చేస్తుందేమో అని చూసాం. ఇచ్చినటువంటి సూపర్ 6ని నాయుడు గారు సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నికల ప్రణాళికలో మనం అంశాలను పేర్కొనేటప్పుడు మీకు ఈ ఆలోచన రాలేదా అని కాంగ్రెస్ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి మీరు నేర్చుకోవాలి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఉచిత బస్సు మీద కూడా ఇంకా నిర్ణయం, క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, ప్రధానమైనటువంటి గోదావరి జిల్లాలకు మనకు కావాల్సినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి అంశంలో కానీ, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కానీ, ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎట్టి పరిస్థితులను కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వము అని చెప్పినటువంటి వ్యక్తులు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మానిటైజేషన్. ఏపీలో నౌకాదళ దినోత్సవం 2024 కొనసాగింపు విన్యాసాలను శనివారం విశాఖ సాగర తీరంలో నిర్వహించనున్నారు. 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ఏటా డిసెంబర్ విశాఖలో ఈ వేడుకలు నిర్వహించేవారు. గత ఏడాది ఈ కార్యక్రమాలు ఒడిశాలోని పూర్తిలో జరిగాయి. వాటి కొనసాగింపు వేడుకలు విశాఖలో జరగనున్నాయి. శ్రీశైలంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. సముద్ర గర్భంలో లభించే కోరల్స్ జాతికి చెందిన వాటిని సేకరించి వాటిని విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందడంతో దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట ఆధ్వర్యంలో ప్రతి గురువారం శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం గత 24 వారాలుగా నిర్వహిస్తున్నారు. ఈ వారం వినూత కోట 25 బియ్యం బస్తాలు డొక్కా అన్నదాన కార్యక్రమానికి వితరణ చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామంలో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని 500 బోనస్ కొరకు బీజేపీ నాయకుడు ఎంబడి సురేందర్ పక్కదారి పట్టించాడని ఎన్ఫోర్స్మెంట్ డీటీ అంజయ్య అన్నారు. సురేందర్, దానిశెట్టి నరేష్లు 295 ధాన్యం బస్తాలను కొనుగోలు చేసి జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ మిల్లుకు తరలిస్తుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ భూమన్న లారీని ఆపి తనిఖీ చేయగా ఫార్మ్ 10పై ఫోర్జరీ సంతకం ఉండడంతో లారీని దండేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి పోలీసులకు ఫిర్యాదు చేసి లారీని సీజ్ చేసినట్టు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ మంచాల గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్ఓ మంచాల గారి ఆదేశాల మేరకు ఈ దండేపల్లి రావడం జరిగింది. దండేపల్లి అంటే ఇప్పుడు మన ఇల్లీగల్గా అంటే ఈ దండేపల్లి మండలంలో అంటే 2500కు 2300కు 2400కు అంటే ప్రైవేట్ వ్యక్తులు కొని రైతుల దగ్గర కొని మళ్ళీ వేరే అదే ప్యాడ్ సెంటర్లలో 26 అంటే 2200కు అమ్ముతారన్న పక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ దండేపల్లి రావడం జరిగింది. అంటే దీన్ని మన ఇల్లీగల్ అంటే ఇక్కడ మనము ఈ కొత్త మామిడిపల్లి గ్రామంలో 2650 రూపాయలకు అంటే ప్యాడ్ కొని అరే జమ్మికుంటలందు 2800కు అమ్ముతానని అదే ఆదేశాలు అంటే మనం ఈ దాని ప్రకారంగా రావడం జరిగింది. ఒక నైట్లో మన పక్క అందిన సమాచారం మేరకు మా గిరిదావరి లాస్ అవుతుంది కదా, మీరు 2800కు గవర్నమెంట్ కొంటుంది కదా, మీరు ఎందుకు ఇట్లా అనగా వాళ్ళ అవసరానికి డబ్బులు ఇస్తాడు అట్లా ఇట్లా వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. తదుపరి అక్కడ నుంచి మేము వీళ్ళ 5గురిది మన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దండేపల్లి రావడం జరిగింది. తర్వాత ఈ మన దాని మీద నల్ల పరద కప్పి ఉండే దాన్ని ఇప్పియడం జరిగింది. ఇప్పించిన తర్వాత మీద లాస్ట్కి అయితే మన ఇది ఐకేపీ సంచులు ఉన్నాయి. అందులో 570 సంచులు గుర్తించడం జరిగింది. ఎంటీ బ్యాగ్స్ గుర్తించడం జరిగింది. ఈ బ్యాగులు ఎక్కడే అని మేము ఆరదీయగా అంటే మన ఇది పాత కొత్త మామిడిపల్లి గ్రామాలు సీఏగా పనిచేస్తున్న దన్శెట్టి శ్రీలత దగ్గర ఆమె ఇచ్చినట్టు ఆమె ఒప్పుకోవడం జరిగింది. తదుపరి ఆ సీఏ అంటే ఎవరైతే ఇచ్చిండో ఇట్లా ఆమె మీద కేసు వేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఫామ్ 10 విషయంలో ఇది ఆఫీసర్ అనే తహసీల్దార్ గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేయడం జరిగింది. ప్రత్యేక అధికారి అంటే ఇప్పుడు మన తహసీల్దార్ గారు ఉన్నారు అక్కడికి మన కొత్త మామిడిపల్లికి కొత్త మామిడి ఆమె మేడం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేడం లీవ్లో ఉంది. కాకపోతే ఇట్లాంటి సంతకం చేసి కూడా ఇది కూడా ఫోర్జరీ అవుతుంది కాబట్టి ఇప్పుడు మన సురేందర్ మీద నరేష్ వీళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. శ్రీకాళహస్తి రూరల్ మండలం సిపిఐ జిల్లా కార్యదర్శి పి బొనలి, నియోజకవర్గ కార్యదర్శి జనామాల గురవయ్య, జిల్లా సమితి సభ్యులు ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టి ఇంటి స్థలాలు లేని పేదలను సమీకరించి 6వ తేదీ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గొబ్బెమ్మ ఉత్సవ విగ్రహాన్ని పలు రకాల పుష్పాలతో శోభామయంగా అలంకరించి విశేష పూజలను నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గొబ్బెమ్మ నగరోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజిషన్స్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. పేలుడు దాటికి 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ శబ్దంతో పేలడంతో కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. ఎమర్జెన్సీ సైరన్తో యాజమాన్యం మరికొంతమంది కార్మికులను అప్రమత్తం చేసింది.
బెజవాడ పోలీసులపై ప్రశంసల వెల్లువ. ప్రకాశం బ్యారేజీ దగ్గర సాటి పోలీసులకు కూడా హెల్మెట్ లేకపోతే సిన్సియర్స్ గా చలానాలు రాయడంతో వారిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. సిపి గారు రిపోర్ట్ పెడితే మొన్న రెండు బండి పక్కన పెట్టిస్తూ బండి రికార్డ్ అయితే అటు పక్కేళ్ళండి హెల్మెట్ లేని వాళ్ళంతా అటు పక్కేళ్ళు ఏమండి హెల్మెట్ రండి హెల్మెట్ ఇప్పుడు ఒక్క నిమిషం మా కళ్ళజోడు ఎందుకు పెట్టున్నారు మీరు దేనికి పెట్టారమ్మా నేను అడిగే చెప్పండి అమ్మా మీరు మొత్తం స్కార్ప్ ఎందుకు కట్టుకున్నారు మరి ఇన్ని రోజులు మీరు చేస్తుంటే మీకు స్పెషల్ తొట్టంబేడి మండలం రౌతుసూరమాల పంచాయతీలోని శాస్త్రీయ గిరిజన కాలనీలో మండల వైఎస్ ఎంపీపీ కన్నలి మల్లికమ్మ కన్నలి భాస్కర్ రెడ్డి దంపతులు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మహిళలకు చీరలు, విద్యార్థులకు చిన్నారులకు స్వీట్లు అందించారు. ప్రతి ఏడాది సంక్రాంతి పురస్కరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ అని వారు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పుస్తకాల విలువను వెలకట్టలేమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ డీకే అరుణ. పోచంపల్లిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్కుమార్ రెడ్డి. మీర్పేట్ పెద్ద చెరువు వద్ద క్రీడా ప్రాంగణ ఫెన్సింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. So, if you pregnant updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.